శారదా జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఏపీలో కూటమి విజయానికి కారణమైన జనసేన అధినేతకు సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కడా ప్రాధాన్యం తగ్గకుండా చూసుకుంటున్నారు. పవన్ తో పాటు ఆయన పార్టీ జనసేనకు కూడా చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కీలకమైన అదనపు అడ్వకేట్ జనరల్ పదవిని జనసేన పార్టీకి చెందిన యవన సాంబశివ ప్రతాప్ కు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రతాప్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్ గా న్యాయవాది యవన సాంబశివ ప్రతాప్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి వి సునీత మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంబశివ ప్రతాప్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం తెల్లపూడికి చెందినవారు. ఉమ్మడి హైకోర్టు, విభజిత ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా అపార అనుభవం ఉంది. 1996 నుంచి 2002 మధ్యలో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా ఆంధ్ర రీజన్ మున్సిపాలిటీల తరపున వాదనలు వినిపించారు. 2016-19 మధ్య ఉమ్మడి హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందించారు. బ్యాంకులు, బీమా కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేసిన అనుభవం ఉంది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి న్యాయ సేవలు అందిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత జనసేన పార్టీ లీగల్ సెల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్గా న్యాయవాది యవన సాంబశివ ప్రతాప్ నియమించడం పట్ల జనసేన నేతలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.